జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్న అద్భుతమైనటువంటి అంశము వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. సాధారణంగా మనము మౌనం అనేటువంటిది మనసును శుద్ధి చేస్తుంది. అదేవిధంగా స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది అని శాస్త్రాలు చెబుతాయి. ఉపవాసము, క్షమాపణ, మౌనము, దానము ఇవన్నీ కూడా మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు మనం 100 మంది గొప్పవాళ్ళని గురించి తెలుసుకోవాలి. గొప్ప పనులను కూడా చేయాలి. కాబట్టి సత్యం వైపు ఉండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షములా నిలబడ్డానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలా మనం పడిపోవాలి. వర్చ్యూ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్ అంటారు. ధైర్యం ఒకటి ఉంటే ప్రపంచంలో అన్నీ ఉన్నట్లే. జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుంచే మనం సగం సచ్చిన శవంతో సమానమవుతుంది. కాబట్టి కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమయానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనిషికి, మనసుకు ఆభరణం. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడమే కాదు, ఆరోగ్యము, వ్యక్తిత్వము, సేవా గుణము, సంకల్పం ఉండాలి. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునేటువంటి ఆప్తులైనటువంటి స్నేహితులు ఉండడమే ఈ కలియుగంలో అసలైనటువంటి అదృష్టం అని చెప్పేసి మనకు పెద్దలు చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ అదృష్టాన్ని మనం కలిగి ఉండాలి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి ఏ విధంగా భయపడుతుందో అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతులవుతాం. అదేవిధంగా మనకు వయసు పెరిగిందనుకోండి, మనం ముసలి వాళ్ళం అవుతాం. కానీ మనలో మంచితనం పెరిగిందనుకోండి, మనం మంచి మనిషిగా తయారవుతాం. కాబట్టి మనిషిగా తయారు కావాలంటే మంచితనం అనేటువంటిది పెరగాలి. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనము అందిపుచ్చుకోవాలి అని చెప్పేసి పెద్దలు చెప్తారన్నమాట.